అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అతి ముఖ్యంగా మా యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ విషయంలో అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు కాకోకుండా దాదాపు చాలా జిల్లాలలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి కింద పలు ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, మరి అదేవిధంగా క్రీడా సంస్థలు కానీ అన్నీ ఆ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అతి ముఖ్యంగా ఈరోజు దేశానికి జలహారతి అనే కార్యక్రమం ద్వారా రివర్ లింకేజ్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి సేవాహారతి అనేది ఏదైనా ఒక పదం మనం వాడచ్చు అంటే ఈ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మనం వాడచ్చు. ఎందుకంటే ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఆర్డిటి అనేటువంటి ఒక ట్రస్ట్ ద్వారా మా కుటుంబం కూడా లబ్ధి పొందింది కావున ఖచ్చితంగా ఈ విషయంలో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నారా లోకేష్ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతో అంటే ఆయన యొక్క అభిలాషతో ఈరోజు దీనికి పర్మిషన్ వచ్చింది. అంటే విదేశీ నిధులు ఈ ట్రస్టుకు రావడానికి తీసుకోవడానికి పర్మిషన్ వచ్చిందనేది నేను ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా అంటే ఒకప్పుడు అందరూ కరువు జిల్లా అని చెప్పి పేర్కొనేటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా వలసలు, నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా ఎడారిని తలపించేటువంటి ప్రాంతం. దేశంలో రెండవ అతి తక్కువ వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది రాజస్థాన్ తర్వాత అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది మీ అందరికీ తెలిసినటువంటి నిజం, వాస్తవం కూడా. అయితే మరి ఈ కరువు ప్రాంతంలో ఎప్పుడో 1960 అంటే సంవత్సరం తర్వాత నుంచే ఆర్డిటి సేవలు అప్పటి నుంచే కొనసాగుతూ ఈరోజు ఒక అంటే దాదాపు ఎక్కడ చూసినా సరే బడుగు బలహీన వర్గాల వారికి, ఉన్నత వర్గాల వారికి, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవారికి, అంటే ఉన్నత వర్గాలు నథింగ్ బట్ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవారికి ఎవరికి చూసినా వైద్యం కానీ, విద్య కానీ, అదేవిధంగా క్రీడలు కానీ, మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏది చూసుకున్నా సరే ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఈ విధంగా ఉంది అంటే జీడిపి కానీ అంటే స్టేట్కి కాంట్రిబ్యూషన్ చేసేటువంటి ఇది కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారు, ఇక్కడ వైద్యం పొందినటువంటి వారు ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే అది ఖచ్చితంగా ఆ సత్యసాయి బాబా గారి తర్వాత ఖచ్చితంగా ఇది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి చెందుతుందనేది నేను చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో నేను గర్వంగా చెప్పుకుంటాను. కాబట్టి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అతి ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ఈ ఆర్డిటి సంస్థ ద్వారా దాదాపు ఇప్పటి వరకు 8 లక్షల మందికి పైగా వైద్యం అందింది. ఎంతోమంది గర్భిణీలకు, మరి క్యాన్సరు, ఎయిడ్స్ పేషెంట్లు, హెచ్ఐవి పేషెంట్లు ఒకటి కాదండి ఎన్నో రకాలమైనటువంటి రోగాలకి ఫ్రీగా వైద్యము. ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఏ పల్లెకి వెళ్ళినా సరే ఎక్కడ బడుగు బలహీన వర్గాలు అంటే దళితులకు సంబంధించినటువంటి సొంతంగా ఇల్లు కట్టించడం, వాళ్ళకు ఫ్రీగా చదువులు చెప్పించడం, క్రీడలను ప్రోత్సహించడం, అంటే ఒకవేళ కార్పొరేట్ కళాశాలలో చదువుకున్న ప్రతిభ గల విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడం, అంటే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని గత దశాబ్దాలు దాదాపు 4 లేదా 5 దశాబ్దాల నుంచి సేవలు కొనసాగిస్తూనే ఉంది ఆర్డిటి సంస్థ. మరి ఇటువంటి సంస్థ మా జిల్లా నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు మా జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు పరిటాల సునీతమ్మ గారైతేనేమి, అమ్మినేని సురేంద్రబాబు గారైతేనేమి, పరిటాల శ్రీరామ్ గారైతేనేమి, అదేవిధంగా ఎంఎస్ రాజు గారైతేనేమి, మిగిలినటువంటి శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపూర్ అర్బన్ శాసనసభ్యుడు వీళ్ళందరూ కలిసి నారా లోకేష్ గారికి విన్నవించుకోవడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ విషయంపైనే నారా లోకేష్ గారు దాదాపు 2 లేదా 3 సార్లు
ఢిల్లీకి వెళ్ళి అదే పనిగా ఈ విషయం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి వెళ్ళడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా జిల్లాకి ఇది ఆర్‌డీటీ సంస్థ అనేది ఒక వరప్రదాయని. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరైతే ఆర్‌డీటీ ట్రస్ట్ ద్వారా ఆర్‌డీటీ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఖచ్చితంగా మనం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. మనం ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.